కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అద్భుత జీవి గిరి పుణ్యక్షేత్ర దర్శనం వలన ఎంతో మంది ప్రజలు స్వస్థత పొంది దైవ మార్గంలో నడిచి సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్నారని ఫాదర్ ఎస్ బాలచోరి తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలంలో తేటగుంట గ్రామంలో ఈ నెల 9వ తేదీన జరుగు అద్భుత జీవగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవానికి యావత్ ప్రజానికానికి ఆహ్వానం పలుకుతున్నామని, ఈ కార్యక్రమంలో పరిశుద్ధ శిలువ మార్గం, ఆరాధన, స్వస్థత ప్రార్థనలు, సమిష్ట దివ్య బలి పూజ సమర్పించబడుతుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరాధన ఉత్సవాన్ని విజయవంతం చేసి దేవుని కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు, భక్తులు పాల్గొన్నారు. క్రీస్తు నామం చేత మిక్కిలిగా ప్రేమింపబడిన దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, మీ అందరికీ కూడా క్రీస్తు నామములు శుభములు పలుకుచున్నాము. దేవుని బిడ్డలారా, అద్భుత జీవగిరి పుణ్యక్షేత్రం ఇది మొదలై 25 వసంతాలు పరిపూర్తి చేసుకుంటూ ఉన్నాము. ప్రియులారా, గత 25 వసంతాల నుండి ఈ అద్భుత జీవగిరి పుణ్యక్షేత్రం, ఆనాడు ఈ పుణ్యక్షేత్రం మీద భగవంతుడే స్వయముగా గొర్రెల కాసుకుంటున్నటువంటి కాపరికి మాట్లాడి తన తల్లి మరియ తల్లి దర్శనమిచ్చి ఈ జీవగిరి పుణ్యక్షేత్రముగా పిలువబడుతుంది. ఈ జీవగిరి పుణ్యక్షేత్రం మీదకు వచ్చిన వారికి అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు కలుగుతాయని ఆ తల్లి మరియ నోటి ద్వారా విన్నటువంటి మహా వ్యక్తి ఇక్కడే ఉన్నారు మన మధ్యలో. ప్రియులారా, ఈనాడు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే పవిత్రమైనటువంటి జీవగిరి పుణ్యక్షేత్ర పండుగ తపస్కాలములో 6వ బుధవారం రోజున ఈ పవిత్ర పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చేలాగున 10,000 మంది నుంచి 20,000 మంది వరకు భక్తులు, విశ్వాసులు రానున్నారు. అటు శ్రీకాకుళం నుండి, ఇటు ఈస్ట్ గోదావరి, అమలాపురం, కోనసీమ, ఏలూరు నుంచి, విజయవాడ నుంచి అనేక మంది భక్తులు ఈ పవిత్రమైన స్థలానికి రానున్నారు. ప్రతి సంవత్సరం కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత భోజన సదుపాయము కలదు. అనేక మంది సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఇదిగో, మాకు 20 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, పిల్లలు కలిగారు, మాకు అనారోగ్యము నుండి, క్యాన్సర్ నుండి, అనేకమైన వ్యాధుల నుండి స్వస్థతలు కలిగాయి అన్నటువంటి పరిశుద్ధమైన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాము. ప్రియులారా, ఈ సంవత్సరం 9వ తారీఖున అనగా వచ్చే బుధవారం మనకి పవిత్రమైన జీవగిరి కొండ మీద మహా ఉత్సవం జరగనున్నది. దానికి మీ అందరిని ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. ఇట్లు మీ జీవగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ ఎస్ బాలశౌరి. అందరికీ ప్రభు పేరిట వందనాలు. ముఖ్యంగా ఈ జీవగిరి పుణ్యక్షేత్రం ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలో అడుగెడుతున్న ఈ శుభతరుణంలో హంసవరం విచారణ నుంచి మహాపాదయాత్రగా మొదలై 9వ తారీఖున బుధవారం ఫాదర్ ఎస్ బాలశౌరి గారి యొక్క ఆధ్వర్యంలో సుమారు 15 నుంచి 20,000 మంది ఈ యొక్క అద్వితీయమైన వేడుకలో పాల్గొనడానికి అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ పుణ్యక్షేత్రం ముందు గురువర్యులు వివరించినట్లు 7-8 నియోజకవర్గాలపై దీని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి జీవితంలో ఎన్నో అద్భుతాలను చవిచూస్తూ అద్భుతాలకు అనుగుణంగానే ఇక్కడ అభివృద్ధి పనుల్లో కూడా మమేకమవుతూ చాలా ఉదారంగా ముందుకొస్తూ చాలా మంది దాతలుగా ఉండి సహాయం చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రభు పేరిట మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను హంసవరం విచారణ నుంచి. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం కూడా ఈ కన్నుల పండుగ జరిగేటువంటి ఈ వేడుకలో పాల్గొని ప్రభు యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని మహావైభవపేతంగా చేయడంలో మీ వంతు పాత్రను పోషించాలని ప్రేమపూర్వకంగా మా విచారణ నుంచి ఆహ్వానం పలుకుతూ విరమిస్తున్నాను.